హరీష్ హరీష్ సార్, ఐ కేమ్ టు కంగ్రాచులేట్ యూ. నీ డిజైన్స్ క్లయింట్కి బాగా నచ్చాయి. గుడ్ వర్క్. నీకు కాంప్లిమెంట్ ఇచ్చా హరీష్. కాకపోతే ఒక చిన్న కండిషన్ పెట్టారు, డిజైన్స్ అన్నీ రేపటికే కావాలి. కెన్ యూ డూ దట్? హరీష్ సార్ ఓకే సార్, ఫినిష్ చేసేస్తాను. పర్ఫెక్ట్. యూ కెన్ టేక్ ఆఫ్ టుమారో. ఏంటి సార్ ఎప్పుడు చూసిన మేనేజర్ వాడికే వర్క్ అసైన్ చేస్తూ ఉంటాడు. ఆ మాత్రం వర్క్ మనం చేయలేమా? ఒరే, నీకు నీ శాలరీ మొత్తం సంఖ నాకు ఇచ్చేంత ఖర్చు పెట్టే లవర్ ఉంది, నాకు ఇంట్లో నా పెళ్ళాం ఉంది. మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాం, కానీ వారికి లవరా పెళ్ళామా? ఆదో పెద్ద దేవదాస్ గారు. అయినా వారి లవర్ వదిలేసిందంట. ఏంటి, వాడికి లవర్ ఉందా? మరి హలో, హలో హరీష్ హరీష్ ఎలా ఉన్నావు? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, వీలు పడుతుందా? రేపు నేను మీ ఇంటికే వస్తాను, 10 AM, ఓకేనా? సరే, సీ యూ హరీష్. ఇంకేముంది, ఇంకా జాబు పెళ్ళేగా. రే హరీష్, ఏం చేస్తున్నావు? రే ఏంట్రా ఇది? ఆగండ్రా, వదిలేస్తున్నావా? వీసా వచ్చిందంటగా. రే కామ్ డౌన్ రా, అందరు మనల్ని నీకు చూస్తున్నారు. తెలియదు, ఆగవే. మాస్టర్స్ ఇక్కడ చేయకూడదా? అక్కడ ఉన్న తగులుకొని ఉంటుంది, వాడు రమ్మని ఉంటాడు. ఇక అమ్మగారు ఎగేసుకొని వెళ్తున్నారు. నేను వచ్చేసరికి తన రూమ్ వెకెట్ చేసిందంటరా. ఈ పార్టీకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. రే నిన్నునే కలిసానని నాకునే తెలిపేలోపే నన్ను నువ్వు వదలెళ్ళితే కల అనుకోవాలా? ఎప్పుడా నన్నే నేను విడిపోయున్నానే, ఇప్పుడే గురుతే చేసి అప్పుడే కాదంటావే. వెళ్ళిపోకే మళ్ళీ రావే, వెళ్ళిపోకే మళ్ళీ రావే, వెళ్ళిపోకే. అరే సరే, యూఎస్ వెళ్ళిపోయిందిరా. నేను వచ్చేసరికి తన రూమ్ వెకెట్ చేసిందంటరా. ఈ పార్టీకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. వెళ్ళిపోకే మళ్ళీ రావే, వెళ్ళిపోకే మళ్ళీ రావే, వెళ్ళిపోకే మళ్ళీ రావే.
మళ్ళీ నైట్ ఒకటి. హీరో గారు కష్టపడితే కానీ కంపెనీ పైకి రానట్టు ఎన్నిసార్లు చెప్పినా వింటాడా? ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. రోగం వచ్చి మూల పడితే ఎవడు చూస్తాడు ఇన్ని? రావడం కుదరకపోతే కాస్త మెసేజ్ పెట్టవచ్చు కదా. వాడడం కుక్కలకు పడేయడం. ఈ పచ్చడి డబ్బా ఒకటి కనబడి సాగుదు. ఎక్కడ పెట్టానబ్బా? రేయ్, కాస్త తిన్నాక నీళ్ళు వదిలిపెట్టు, గిన్నెలు ఎండబెట్టకో. ఈ వస్తుందో వెళ్ళిపోయిందో. ఏమైందిరా? ఏమైందిరా? నాకు స్కూల్కి టైం అవుతుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సిరి కాల్ చేసిందన్నా, కలవాలంది. తను మంచి అమ్మాయిరా, నిన్ను చాలా ప్రేమిస్తుంది. గతంలో ఏదో జరిగిపోయింది. తను ఇన్నాళ్ళ తర్వాత నిన్ను వెతుక్కుంటూ వస్తుందంటే తనకు నీ మీద ప్రేమ ఉందిరా. ఈ 4 సంవత్సరాలు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. గతాన్ని తవ్వుకొని మళ్ళీ ఆ అమ్మాయిని బాధ పెట్టకురా. చూడు, ఒంటరిగా జీవితాంతం ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక్కసారి ఆలోచించు. తను ఇన్నాళ్ళ తర్వాత నిన్ను వెతుక్కుంటూ వస్తుందంటే తనకు నీ మీద ప్రేమ ఉందిరా. హరీష్, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ హరీష్. నిన్ను విడిచి ఇంకొక నిమిషం కూడా ఉండలేను. పద ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం. హలో,
ఎలా ఉన్నావు హరీష్? హలో అభి. యా, హరీష్ దగ్గరే ఉన్నాను. నేను నీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు. ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాననుకుంటున్నాను. ఐ థాట్ సంథింగ్ డిఫరెంట్. నీకు మ్యారేజ్ అయిపోయి కిడ్స్తో మంచి ఫ్యామిలీ. నీకెంతమంది పిల్లలు? కిడ్సా? వాట్ ఆర్ యు ట్రయింగ్ ఫర్ సిరి? పిల్లలు పెళ్ళి అని ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళు నేను ఎంత నరకం అనిపించానో తెలుసా? ఒక్క ఫోన్ కాల్ కూడా చేయాలనిపించలేదా? యుఎస్ వెళ్ళాను హరీష్. నీకిష్టం లేకపోయినా స్టడీస్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. హరీష్ ప్లీజ్ కొంచెం ఓపిక్గా కూర్చొని విను. ఈరోజు నేను నీతో ధైర్యంగా మాట్లాడాలి. ఏమైనా డ్రింక్ దొరుకుతుందా? డ్రింక్ చేసి కాలేజ్కి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? దిస్ ఈజ్ నాట్ ఎ ఫస్ట్ టైం. సరే సారీ. నువ్వు చాలా మారిపోయావు సిరి. ఇదా? ఎప్పుడైనా. అయినా మనుషులన్నాక మారుతారు హరీష్. ఐ హోప్ యూ టూ. అసలు నేను నిన్నెందుకు ప్రేమించానో తెలుసా హరీష్? చిన్నప్పుడే నాన్న దూరం అయ్యారు. ఏజ్ గ్యాప్ వల్లనేమో ఏ రోజు మా అన్న నాతో ప్రేమగా మాట్లాడిందే లేదు. వాళ్ళిద్దరి ప్రేమని నేను నీ ప్రేమలో చూశాను. అవి లైఫ్ లాంగ్ దొరుకుతాయని ప్రేమించాను. కానీ నీ కోపం, నీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అవి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి నాతో. కానీ నాకు కావాల్సింది అవి మాత్రమే కాదు హరీష్. యూఎస్లో సెటిల్ అవ్వడం మా ఫాదర్ యొక్క డ్రీమ్. అది నాకు చాలా ఇంపార్టెంట్ హరీష్. కానీ నువ్వు నన్ను ఏ రోజూ అర్థం చేసుకోలేదు. అందుకే నీకు చెప్పకుండా యూఎస్ వెళ్ళిపోయాను. ఎవ్రీథింగ్ ఫైన్ అభి. నేనే కాల్ చేస్తాను. అసలు నీకేం కావాలి? నా కేరింగ్ నీకు ఇన్సెక్యూరిటీయా? నువ్వు నన్ను ప్రేమించి వాడితో వీడితో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? పిచ్చి పిచ్చి బట్టలు వేసి తిరుగుతుంటే నేను భరించాలి? అదంతా సరే కానీ ఈ అభిగాడెవడో ఈ గ్యాప్లో ఇంకోటి పెట్టావా? సి, నువ్వస్సలు మారలేదు. ఎక్కడో ఒక చిన్న ఆశతో ఇంత దూరం వచ్చాను. నువ్వు కాస్తైనా మారుంటావని. నేనెందుకు మారాలే? రోజుకోలో మారడం నా వల్ల కాదు. వద్దన్న చెప్ప పెట్టకుండా యూఎస్ వెళ్ళిపోయావు. నీ వల్ల నేను ఎంత సఫర్ అయినా తెలుసా నీకు? పిచ్చోళ్ళకు రోడ్ల మీద తిరిగాను. ఇప్పటికీ ఆ డిప్రెషన్లో బయటికి రాలేదు తెలుసా నీకు? సర్లే, ఇప్పటికైనా మారొచ్చింది అనుకుంటే వాడెవడన్నా సెట్ చేసుకొని వస్తావా? అవునులే, వన్స్ ఏ బిచ్ ఆల్వేజ్ ఏ బిచ్. బిచ్ నా లైఫ్లో అభి ఉన్నాడు. యుఎస్ వెళ్ళాక మన బ్రేకప్ తర్వాత నేను డిప్రెషన్లో ఉంటే నాకు ఒక మోరల్ సపోర్ట్గా నిలిచాడు. ఎన్నోసార్లు నువ్వు అభిలా ఉండుంటే ఎంతో బాగుండనుకున్నాను. నా పాస్ట్ అంతా తెలిసి కూడా తను నన్ను ఎంతో లవ్ చేశాడు. నాకు అతనే కరెక్ట్ అని తెలిసినా కూడా పిచ్చిదాన్లా నీకోసం వచ్చాను చూడు. ఎస్, ఐఎమ్ ఏ బిచ్. థ్యాంక్ యూ హరీష్. నువ్వింక మారవని ప్రూవ్ చేసావు మళ్ళీ. గుడ్ బై హరీష్. సిరి, ఆల్ ద బెస్ట్.
నీకు పిచ్చిరా. ఆ అమ్మాయి వస్తుందంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావు అనుకున్నాను రా. కానీ నువ్వు మొదట చేసిన తప్పే మళ్ళీ చేశావు. 4 సంవత్సరాల నుంచి నీ బాధ చూసి నువ్వు మారావు అనుకున్నాను రా. ఆ పిల్లదేం తప్పు లేదురా. అసలు నీకు ఏమైందిరా? అసలు నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావట్రా నిజంగా? నాలో లోపం నీవే, లోన ప్రేమవయే, ఏదో జరిగిపోయే, ఇకపై అన్నీ నీవే. నాలో లోపం నీవే, లోన ప్రేమవయే, ఏదో జరిగిపోయే, ఇకపై అన్నీ నీవే. ఎవరికెవరు అనుకుంటే చివరికెవరు మిగులుంటామా, ఒకరికొకరు తోడై ఉంటూ ఇద్దరమై కలిసుందామా. వెళ్ళిపోకే మళ్ళీ రావే, తను వెళ్ళిపోయాక నరకం చూశాను. నువ్వు చెప్పినట్లు తను వస్తుందంటే చాలా ఊహించుకున్నాను నాన్న. కానీ అప్పుడే కౌశల్య ఫోన్ చేసింది. హరీష్, సిరి మన కాల్ చేసిందా? మరీ ఎగ్జైట్ అవ్వకు, తను మూవ్ ఆన్ అయిపోయింది. ఆ విషయం చెప్పడానికి తను వస్తుంది. అతిగా ఆశలు పెట్టుకోకు, తనతో గొడవ పడకు. హలో 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 హరీష్. తను ఇప్పుడు నా సిరి కాదు నాన్న. దానికి పెళ్లి సెటిల్ అయిందని ఎక్కడో నా మీద ఒక గిల్ట్ ఫీలింగ్. అందుకే జీవితంలో నా మీద రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా పాత హరీష్ లాగానే మాట్లాడాను నాన్న. నీ మారిపోయానని చెప్తే నన్నే పెళ్లి చేసుకునేది, కానీ హ్యాపీగా మాత్రం ఉండేది కాదు. ఎందుకంటే మా ఇద్దరు ప్రపంచాలు వేరు నాన్న. అభిని చూశాను నాన్న. తనకి నాకంటే అభియే కరెక్ట్. సిరిని నిజంగానే ప్రేమించాను నాన్న. కానీ నాకు సిరి లైఫ్ హ్యాపీగా ఉండడం ముఖ్యం. అందులో నేను ఉన్నానా లేనా అన్నది కాదు. నాకేం కాదు నాన్న. నువ్వు కంగారు పడకు. నీ మూవ్ ఆన్ అయిపోతాను నాన్న. నేను తింటాలే నాన్న. నీదైపోతే వెళ్ళి పడుకో. ఏదో గాయం ఏదో నేర్పి వెళ్ళిపోయిందే అనుకుంటానే, స్వేచ్ఛగా ఎగిరే పక్షై నీవే, ఎగిరేస్తుంటే గంతేస్తానే. నీతో గడిచిన కాలం సాక్షిగా నాతోనే గడిపేస్తానే. ఎక్కడ ఉన్నా నీ నవ్వుల్లో ఉంటూ ఇకపై బ్రతికేస్తానే. వెళ్ళిపోవే మళ్ళీ రాకే, 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 వెళ్ళిపోవే మళ్ళీ రాకే.